అస్మద్గురుభ్యో నమ. 52వ తిరుపులియం గుడి అనే దివ్యదేశం గురించి తెలుసుకుందాము. స్వామి పేరు కాయేశనవేందన్, అమ్మవారి పేరు పులియంగుడి వల్లి తాయార్, ఉత్సవాల పేరు భూమి పాలగన్, తీర్థం వరుణ తీర్థము, వేదసార విమానం. మనము ఇందాక చెప్పుకున్నాం కదా, ఉత్సవాలు భూమి పాలగన్ అని. భూమి పాలగన్ అనేది కూడా ఒక చాలా విశేషమైనటువంటిది ఉందమ్మా. ఇక్కడ స్వామి పాదాలు కనిపించవు. ఏ గుళ్ళో స్వామి పాదాలు కనిపిస్తాయమ్మా, కానీ ఇక్కడ స్వామి పాదాలు కనిపించవు. ఆ స్వామి పాదాలు ఎలా కనిపిస్తాయి అంటే, మనకి ప్రదక్షిణ మార్గంలో ఒక కిటికీ ఏర్పాటు చేశారు. ఆ ప్రదక్షిణ చేసేవి ఆ కిటికీ లోపల నుంచి మాత్రమే దర్శనం చేసుకోవాలి. ఇది కూడా చాలా విశేషమైనటువంటి ఊరు. మనకి శ్రీదేవి బుద్ధి ఉన్నారు కదమ్మా స్వామికి. ఆ స్వామి అంట విష్ణుమూర్తి ఒకనాడు శ్రీదేవితోటి విహారంగా మన పుష్కరిణి ఉంది కదమ్మా, తామ్రపర్ణి పుష్కరిణి దగ్గరికి విహారయాత్రకు వచ్చారంట. భూమిదేవికి కోపం వచ్చిందంట. ఎప్పుడు శ్రీదేవి తిరుగుతూ ఉంటారని చెప్పి ఆమె చాలా కోపం వచ్చి బాధేసి ఆమె భూమి లోపల పాతాల లోపలికి వెళ్ళిపోయారంటమ్మా. వెళ్ళిపోయేటప్పటికి ఏమైంది, మొత్తం సర్వం చీకటైపోయి మొత్తం వెలబెలబోయింది. దేవతలందరూ స్వామి ప్రార్థించారట. ఏం స్వామి ఇలా అంటే, వెళ్ళి భూమి లోపల పాతాల్లోకి వెళ్ళి అమ్మవారు ఎక్కడున్నారో వెతికి తీసుకొని రండి అని చెప్పి ఆజ్ఞ చేశారు. అందరు దేవతలు వెళ్ళి పాతాళంలో వెతికి అమ్మవారిని తీసుకొని పైకి వచ్చారమ్మ. తీసుకొని పైకి వచ్చి శ్రీదేవి భూదేవి సమేతంగా నిత్యం ఇక్కడే ఉండమని ప్రార్థించారు. అందుకని ఇక్కడ భూమిని పాలించే స్వామి, భూమి పాలకుడు అని అర్థం అమ్మ. నేను చెప్పగల కిటికీ లోపల నుంచి మాత్రమే పాదాలు దర్శనం చేసుకోవాలి. ఆండాల్ తిరువడిగలే శరణం, ఆల్వార్ తిరువడిగలే శరణం.